టీవీ20 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. ధ్వజమెత్తిన నిమ్మల. గురుకుల స్కూల్ ఫుడ్ పాయిజనింగ్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఆరోపించిన కొండా సురేఖ. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని అన్నారు ఆయన. తాడేపల్లిలోని ఉమ్మడి కృష్ణా నేతలతో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారాయన. రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. దొంగ కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మనకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, మన పాలనలో చక్కగా బటన్ను నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ 6 నెలలు తిరక్క మునిపే వాస్తవం అర్థమైంది. మన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ను ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ, ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా పోలవరంపై జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. దశల వారీగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి గతంలోనే ఎక్కడా ప్రస్తావనే లేదన్న మంత్రి, జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్ల ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్ల అనే అంశానికి బీజం పడిందని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏదైతే 2019, 2024 5 సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసానికి బలైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంటే, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో
మరియు ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే 41.15 మీటర్లకి ప్రధాన డ్యాంలో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ 21, జనవరి 22, మే 23, జూన్ 23, జూలై 23, ఆగస్ట్ 23 నందు జరిగినటువంటి ఉత్తర ప్రతులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏకి కానీ సిడబ్ల్యూసీకి కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్లకు మాకు నిధులు ఇస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మనకు సమాధానం ఇచ్చారని అంటే గురుకులాల్లోని కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గతంలోని గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని, గురుకులాల్లో ఉన్న ఆయన అనుచరుల ద్వారా కుట్రలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, హాస్టల్స్లోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలోని కుట్రలో అదృశ్య శక్తి హస్తం ఉందని కూడా కొండా సురేఖ ఆరోపించారు. ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, కానీ గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్కరోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు. ఇక మరణించిన విషయం ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెంట్స్ జరిగింది. అది చాలా బాధాకరం. ఎవరి పిల్లలైనా పిల్లలే. ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి అమ్మాయిని బతికించాలి, శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము. నిమ్స్లో కూడా ₹1 ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు. ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఇదిగో కస్తూరిబాలో ఫుడ్ పాయిజన్, 108 మంది విద్యార్థులకు అస్వస్థత, ఈ ఏడాదిలో 2 సార్లు, అయినా నిర్లక్ష్యం, వీడని అనుమానాలు. ఇదొకటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము, 36 మందికి అస్వస్థత. ఇంకొకటి గురుకులాలు ఆగమాగం, అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం. బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు, గత వాళ్ళ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. మోత్కూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్, మరి వాంతులు, విరేచనాలు, దాదాపు 34 మంది అస్వస్థత. మరి ఈ విధంగా
చాలా కార్యక్రమాలు వాళ్ళ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 51 మందికి అస్వస్థత. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఒకటి లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం, ఈ విధంగా చాలా లెక్కలేనని ఇంత కట్ట ఉంది. ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు, వెళ్ళలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు. ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు. సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే జగ్గైపేట నియోజకవర్గంలో 115 మందికి గాను 85 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన శాసనసభ్యులు మరియు ఏపీపీఎస్సీ సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జగ్గైపేట నియోజకవర్గానికి ఇప్పటి వరకు 215 మందికి సుమారు 1,85 లక్షల రూపాయల శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం జరిగింది. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసం వద్ద స్థానిక నాయకులతో కలిసి తాతయ్య, చిన్నబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు గాను చెక్కులు అందజేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేదల వైద్యం కోసం ఖర్చు పెడతారో ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు కానీ ఆరోగ్యశ్రీ కవర్ అయినటువంటి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి 215 మందికి దగ్గర 1,85 రూపాయలు ఈ 5-6 నెలల్లో ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఎవరికి ఇవ్వాలి వైద్య ఖర్చుల కోసం. గతంలో 2014-2019 కూడా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో చేయించుకున్నా సరే వాళ్ళకు కూడా వైద్య ఖర్చులకి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల సేవ కోసం ప్రజాసేవ వైద్య ఖర్చులు కావచ్చు, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు, కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ మధ్యకాలంలో బాబుకి భౌతికమైన పిల్లోడికి కాలు ఇన్ఫెక్షన్ అయితే 15 లక్షల రూపాయలు కూడా ముఖ్యమైన సహాయ నిధి ఇచ్చాం. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో అండగా ఉంటూ ఏ ఉన్నా సరే ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ ఉనికి కోసం మారాటపడుతూ స్త్రీలంటే విలువ లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని మండిపడ్డారు. న్యాయశాస్త్రం చదివిన చెవిరెడ్డి ఇలా వ్యవహరించడం సరికాదంటూ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడారు. చెవిరెడ్డి అతని రాజకీయ గ్లోబల్ ప్రచారం కోసం అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నాడని అన్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుకు ముందే ఈ నెల 5న పోలీసులు పోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారని తెలిపారు. మైనర్ బాలిక హాస్పిటల్లో ఉంటే చెవిరెడ్డి అక్కడికి వెళ్లి హాస్పిటల్లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు అంటూ మండిపడ్డారు. అక్కడ జరిగిన సంఘటన ఏది కూడా చెవిరెడ్డి చెప్పిన సంఘటన ఏమిటని ప్రశ్నించారు. తుడా అధికారులు కూడా బలిపశులు అవుతున్నారని, చంద్రగిరి పరువు తీశాడని, న్యాయశాస్త్రం చదివిన చెవిరెడ్డి ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ హితవు పలికారు. హరికథలు వస్తారు, గంగమ్మ తల్లికి వచ్చిన రోజు ఆ రోజు కొందరు వస్తారు, అంటే ఎప్పుడు మర్చిపోతారో ఆ టైంలో కొందరు వస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక పగటి వేషగాడు మళ్ళీ రావడం జరిగింది ఒక నెల 2 నెలల తర్వాత. అబద్ధాలు అసత్యాలు ఇదే నా జీవితం అనుకుంటూ ఇన్ని రోజులు అబద్ధాలు అసత్యాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అతని చీకటి ప్రపంచం ప్రజలకు తెలిసి రాజకీయ జీవితం సమాప్తయింది. అయినా కూడా ఈరోజు కూడా అతను బుద్ధి తెచ్చుకోవాలా. అతను ఎవరో మీకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అతని యొక్క రాజకీయంలో ముఖ్యమైన విషయాలు ఏమంటే అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి, ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి.
ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదని ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు. మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం, అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరి పైనో చెప్తా ఉండవు, మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కూన ఇది కూడా నేను యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూసుంటారు మీరు, ఒక చిన్న పసిగున మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ సాక్షి పేపర్ కానీ ఆ రోజే వైసీపీ ఎర్రావారిపల్లి మీడియా కానీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6:30 సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7:30 సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసి కూడా ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు. నువ్వు అంటున్నావు నా పైన రాజకీయ కక్షతో నేను ఎక్కడా మాట్లాడలేదు, పోక్సో యాక్ట్ కట్టారన్నావు. నీకు యాక్ట్ గురించి తెలిసిన 2012లో ఆ యాక్ట్ వచ్చింది, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012లో వచ్చింది. దాని ప్రకారం 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరికైనా యువతకి ఇట్లా జరిగితే మైనర్ బాలిక కింద పరిగణలో తీసుకుని ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా బయట చెప్పకూడదు. నువ్వు చేసింది ఏం చేసావు? నాకు ఫోన్ చేశారన్నావు. ఆ రోజు హాస్పిటల్ అయిన వెంటనే నీకు సంబంధించిన మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు నీకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు పరామర్శించావు. ఒక మైనర్ బాలిక జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళొచ్చినా ఒకసారి మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించండి. నేను కూడా వెళ్ళి ఆ రోజు ఎర్రావారిపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్లో వెహికల్లో కూర్చొని నేను మాట్లాడినా, అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కానీ చేయకూడదు అనేది. యాక్ట్ అనేది పక్కన్న సభ్య సమాజం అందరూ మన అన్నలు అక్కలు చెల్లెళ్ళు మన బిడ్డలు అనుకోవాలి. రాజకీయం కోసం ప్రవర్తించేది తప్పని ఉద్దేశంతో నేను ఆ రోజు వెహికల్లోనే కూర్చొని మా నాయకులతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళా. కానీ నువ్వేం చేసావు? ఇమీడియట్గా వెళ్ళావు, ఇమీడియట్గా వెళ్ళి ఫోటోలు పెట్టావు. ఒక హాస్పిటల్లో ఉండే ఒక చిన్న మైనర్ బాలిక, ఒక దళిత బాలిక, అది ఎవరైనా ఉండండి, ఒక మైనర్ బాలిక నీ సోషల్ మీడియాలో పెట్టొచ్చునా? ఈ విధంగా పెట్టి ఈరోజు నేను నీతి ఫస్ట్ ఫోటో నేను నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నావు, నీ మీడియా గ్రూప్లో పెట్టావు, ఇది పెట్టొచ్చునా? దీని తర్వాత ఏం చేసావు? ఆ రోజు రాత్రి సరే అధికారులు నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఎందుకు అని చెప్పి హాస్పిటల్ తెస్తే మరుసటి రోజు ఉదయం నీ వైసీపీ నాయకులందరూ హాస్పిటల్కి పంపించావు. వైసీపీ పెద్ద శేష వాహనం పైన పరమపద వైకుంఠనాథుని అలంకారంలో సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం ఉదయం 7 తలలు గల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనాన్ని ఇచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. లేక అర్హులైనటువంటి వారికి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అందించగలిగేటటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతీదేవి విశేషంగా ఈనాడు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి
తిరుసుకనూరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరినీ కూడా స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు, దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశుని యొక్క బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలతో అలరారుతుంటే, అదే జనవతికాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అయినటువంటి అమ్మవారి యొక్క అమ్మవారికి అంటే తయా సహాసీనం అనంతభోగిని అని చెప్పిన రీతిగా భగవంతుడు శ్రీదేవితో పాటు మహాలక్ష్మితో పాటు అక్కడ వేంచేసి ఉంటాడు. తయా సహాసీనం సంప్రదాయం. అందువల్ల ముఖ్యంగా ఈనాడు మనకు తిరుచానూరులో జరిగేటువంటి దివ్య నవ్య భవ్య బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు పద్మావతీదేవి పత్తి ఈశ్వరాయ నివేదితమని చెప్పిన రీతిగా మన యొక్క కరణ కళేబరములు అన్నీ కూడా ఆ భగవంతునికే సమర్పించాలి. చితచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వపరి సిద్ధాంతం. కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా మంగా దేవుడు తన చేయివట్టి తీయగా పొత్తున నుండి ఆ విధానార్గించెను అలమేలు మంగా కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ కనుబొమ్మలు అని అనుకోండి చాలు, ఉన్నతి అవనతి మనకి కలుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రగతి నగర్లో కచ్చా డ్రైవ్స్ మరియు డస్ట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మహమ్మద్ నాసిర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పైన మండిపడ్డారు. గత పాలనలోని కొత్తగా ఏర్పడిన అనేక కాలనీలో సరైన మౌలిక వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువులు ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. కచ్చా డ్రైవ్స్, మంచినీటి సదుపాయంతో పాటు వీధి దీపాలను ఈ ప్రాంతంలో ఏర్పాట్లు చేయబోతున్నామని వెల్లడించారు. రానున్న కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సమస్య లేని నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను అంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్తో పాటు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు, ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు. అందుకని నగరంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ, ప్రగతి నగర్ కానీ, దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత 5 సంవత్సరాల్లో ఏలేనటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 18 లైన్లు కూడా వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్, 2 వైపులా కచ్చా డ్రైన్లు, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి 2 డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు 40 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరం ఉన్నటువంటి
మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడినటువంటి రోడ్లతో పాటు ప్రజలకు నిత్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితున్నాయి. కూటమి నాయకత్వం, కార్పొరేటర్సు, అలాగే ముఖ్యంగా జీఎంసీ అధికారులు ఈరోజు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి ఒక సంవత్సరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ కాలనీలో కూడా రోడ్ల దుస్థితి కానీ, వీధి దీపాలు కానీ, కుళాయి కనెక్షన్స్ అవసరం లేదన్నటువంటి విధంగా పూర్తిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.